గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ గూటికి చేరేందుకు మరో ఎమ్మెల్యే సిద్దమయ్యారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. నేడో రేపో అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరుతారని సీఎంకు ప్రకాష్ గౌడ్ తెలిపినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ గూటికి చేరేందుకు మరో ఎమ్మెల్యే సిద్దమయ్యారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ అందిస్తారు. ప్రేమ, ఏదైతే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి అనే దానికి సంబంధించి వాస్తవమేనా? దాదాపుగా ఇప్పటికీ పలు మార్లు అయితే రాజేంద్రనగర్ చెందినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. గతంలో కలిసినప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి పనుల్లో భాగంగానే సీఎం ను కలిసినట్టుగా తాను వెల్లడించారు. కానీ ఈ రోజు తాను సీఎం ను కలిసిన తర్వాత అయితే సీఎంఓకు సంబంధించినటువంటి ఒక గ్రూప్ లోనే అధికారికంగా ఏదైతే నేడు లేదా రేపు మాకు ఆ కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని చెప్పేసి సీఎంఓ అధికారికంగా సంబంధించినటువంటి ఒక గ్రూప్ లోనే వెల్లడించారు. చూడాలి మరి ఇంకా ఇప్పటికీ జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు రాలేకపోయాయి. దాంట్లో భాగంగా వైపు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ ముఖ్య నేతలు అందరినీ కూడా జైన్ చేసుకుంటూ వస్తుంది. రీసెంట్ గా సికింద్రాబాద్ ఎంపీగా దాని కూడా నిలబెట్టారు.